మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం, ఒసే పాపిష్టిదానా, ఇన్ని రోజులు నువ్వు నా మనవరాలవని, నువ్వు చేసిన తప్పులన్నింటినీ వదిలేశాను. కానీ నువ్వు ఈరోజు సుమిత్ర కూతురువని తెలిసిపోయింది. నా కొడుకు దాసుని కిడ్నాప్ చేసి నాతోనే నాటకాలు ఆడతావా? చెప్తా, నీ పని ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. ఈ రోజు నుంచి ఈ పారిజాతంలో కొత్త పారిజాతాన్ని చూస్తావే. నా కొడుకుని దాచిపెట్టిన నిన్ను ఊరికే వదిలిపెట్టనే అని పారిజాతం మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలోకి జోష్న అయితే కారులో వెళ్తూ, నాన్నా, నాకు తెలుసు నువ్వెక్కడికి వెళ్తున్నావో. ఈరోజు నువ్వు నా చేతిలో చావడం గ్యారెంటీ నాన్నా. నువ్వు చస్తే ఇక ఆ నిజం ఎప్పటికీ బయటికి రాదు. కానీ నువ్వు చచ్చే ముందు ఆ నిజాన్ని ఎవరికి చెప్పావో కూడా నాకు తెలియాలి. వస్తున్నాను నాన్న, నీ దగ్గరికే వస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టనన్నా అని చెప్పేసి జోష్న ఇక కారులో వెళ్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దాస్ అయితే రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటాడు. నా కూతురు జోష్న నేను లేనని తెలుసుకునే లోపే నేను త్వరగా వెళ్ళిపోవాలి. నేను వెళ్ళి ఈరోజు జోష్న గురించి అన్ని నిజాల్ని బయట పెట్టాలి. అవును, ఈరోజు ఎవరికి నిజం తెలియాలో వారికి నిజం చెప్పి తీరుతాను. అవును జోష్న, నువ్వు నేను ఎక్కడికి వెళ్తానో కూడా ఊహించలేవు. నాకు తెలుసు జోష్న, నువ్వు నేను ఎక్కడికి వెళ్తాననుకుంటావో నాకు బాగా తెలుసు అని జోష్న గురించి ఆలోచిస్తూ దాసు పరుగులు పెడుతూ ఉంటాడు. ఇక దశరథ కారు నడుపుతున్న కార్తీక్ని చూస్తూ ఉంటాడు. ఇక కార్తీక్, ఏమైంది మావయ్య? ఒరే కార్తీక్, నాకు ఇంకా ఏదో ఆందోళనగా ఉంది. మావయ్య, అసలు నీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ అంత ఇదిగా చెప్తున్నా ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? అత్తని తన కూతురే కాపాడుతుందని చెప్పారు కదా, ఇక నీ ప్రాబ్లం ఏంటి? ఒరే కార్తీక్, డాక్టర్ నీ కూతురే నిన్ను కాపాడుతుందని చెప్పారు తప్ప జోష్న గురించి చెప్పలేదు. నా ప్రాబ్లం అదే. ఏంటి మామయ్య నువ్వు అంటుంది? అవును, సుమిత్ర కన్న కూతురు అంటే జోష్నే కదా. అవునరా, కానీ డాక్టర్ హారిక జోష్న పేరు చెప్పలేదు. అలాగే నా కూతురు జోష్నలో కూడా తల్లి నా వల్లే బ్రతుకుతుందన్న ఆనందం కొంచెం కూడా కనిపించట్లేదు. జోష్న ఏదో తప్పు చేస్తుందని నా మనసు నాకు చెప్తుందిరా. సుమిత్ర విషయంలో ఏ పొరపాటు జరగకూడదనేదా నా ఆలోచన, నా భయం. సుమిత్రకి ఏదీ కాకూడదురా మావయ్య. అత్తకేమీ కాదు. అత్త నువ్వు 100 ఏళ్ళు సంతోషంగా ఉంటారు. అవునరా, 100 ఏళ్ళు సుమిత్ర నిన్ను కలిసి సంతోషంగా ఉండాలి. నీ పిల్లలతో మేము ఆడుకోవాలి. నేను కోరుకునేది అదేరా అని అంటూ ఉంటే కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కార్తీక్, ఏమైందిరా? నీ కళ్ళల్లో ఏంటా నీళ్ళు? అవును, దీప బాగానే ఉంది కదా. ఏమవయ్యా అలా అడుగుతున్నావు? అంటే అది 2 రోజుల నుంచి దీప నువ్వు డల్గా కనిపిస్తున్నారు. మాకు చెప్పలేని సమస్య మీకేమైనా ఉందేమోనని. అదేం లేదు మావయ్య అని అంటాడు. సరే కానీ కారు ఇంటివైపు తిప్పు. ఇప్పుడు మా ఇంటికి ఎందుకు మావయ్య? అలా అంటావేంట్రా? నువ్వు ఇంటి దగ్గర దిగిస్తే నేను ఇంటికి వెళ్తాను. పర్వాలేదు మావయ్య. ఎలా వెళ్తావురా? బండి కూడా లేదు. కారులో నేను తీసుకొచ్చాను, మరి నేనే దింపాలి కదా. పద నువ్వు అని చెప్పేసి ఇక దశరథ్ అయితే అంటాడు. ఇక కార్తీక్ అయితే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికైతే వస్తాడు. దశరథ అలాగే కార్తీక్ ఇంటి దగ్గరికి రాగానే ఇక కార్తీక్ అయితే, ఎలాగో వచ్చావు కదా మావయ్య, లోపలికి రా. అమ్మ దీప కూడా నువ్వు వచ్చినందుకు సంతోషిస్తారు అని వెనకాలనే దశరథ అలాగే కార్తీక్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక దాసు కార్తీక్ అని అంటాడు. ఒక్కసారిగా దాసు దశరథ వెనక్కి తిరిగి చూడగానే దాసు కనిపిస్తాడు. దాసు మావయ్య నువ్వా? దాసు నువ్వా అని వెనకాలనే, దశరథనయ్య నువ్విక్కడే ఉన్నావా? నేను కార్తీక్ కోసం వస్తే నువ్వు కూడా ఇక్కడున్నావా అని వెనకాలనే, మావయ్య ఏమైంది? ఇన్ని రోజులు నువ్వెక్కడికి వెళ్ళావు? దాసు, ఇన్ని రోజులు నువ్వేమైపోయావు? ఎక్కడున్నావు అని అంటూ ఉంటే, దశరథన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళానో ఏమైపోయానో ఇవన్నీ కూడా తర్వాత, ముందు నీకు ఒక నిజం చెప్పాలి దశరథన్నయ్య. నువ్వు ఈ నిజాన్ని తెలుసుకోవాలి అని వెనకాలనే ఇక కార్తీక్, మావయ్య ముందు నువ్వు తర్వాత మాట్లాడుదువా, నేను చెప్పేది విను. లేదురా అల్లుడా, నేను ఈరోజు దశరథన్నయ్యతో నిజం చెప్పాల్సిందే. దశరథన్నయ్య ఈరోజు నిజం తెలుసుకోవాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప బయటికి వస్తుంది. ఒక్కసారిగా దీప, దాసు బాబాయ్ మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఏమైపోయారు? మీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, అమ్మ దీప నాకేం కాలేదమ్మా. ఆ భగవంతుడు నీ గురించి నిజం చెప్పడానికే నాకు నా ప్రాణాలని ఇచ్చాడు అని అనగానే పక్కనున్న దశరథ, దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక కార్తీక్, దీప లోపల ఎవరున్నారు? మావయ్య గారు ఇప్పుడే వెళ్ళారు బావా. అత్త శౌర్యకి భోజనం పెడుతుంది అని అనగానే, అవునా దాసు మావయ్య నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, లేదు
ఈరోజు నేను దశరథ్ అన్నయ్యతో నిజం చెప్పి తీరాల్సిందే. లేకపోతే జోష్న ఆగడాలకి హద్దే ఉండదు. జోష్న ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తుందో కూడా తెలీదు. అందుకే దశరథ్ అన్నయ్యతో నేను నిజం చెప్పాల్సిందే అని అంటాడు. ఇక ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. ఇక కార్తీక్, మావయ్య నేను తర్వాత నీతో మాట్లాడతాను రా అని పక్కకి లాగుతూ ఉంటే, ఆగు కార్తీక్. దాసు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. అసలు నువ్వు నాతో ఏం నిజాన్ని చెప్పాలనుకుంటున్నావు? జోష్న ఇంకా ఎవరి ప్రాణాలు తీసింది? నా కూతురు అంత రాక్షసా? చెప్పు దాసు, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? చెప్తానన్నయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు జోష్న మీ కన్న కూతురు కాదన్నయ్య అని వెనకాలనే దీప, కార్తీక్ షాక్ అవుతారు. ఇక దశరథ కూడా షాక్ అయిపోతాడు. మావయ్యకి ఏ నిజం తెలియకూడదనుకున్నానో అదే నిజాన్ని దాసు మావయ్య చెప్పేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక దాసు, అన్నయ్య నేను చెప్పేది నిజమన్నయ్య. జోష్న మీ ఇంటి వారసురాలు కాదు. ఏం మాట్లాడుతున్నావు దాసు? జోష్న నా కూతురు కానప్పుడు జోష్న ఎవరు? జోష్న నా కన్న కూతురు అన్నయ్య. జోష్న నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ కుప్పకూలిపోతాడు. ఏంటి దాసు నువ్వంటుంది? అవును, పుట్టగానే నీ కూతురు చనిపోయిందని పిన్ని నాతో చెప్పింది. అదంతా అబద్ధం అన్నయ్య. మా అమ్మ ఆ రోజు మీతో అబద్ధం చెప్పి పుట్టగానే నీ బిడ్డని మార్చి మీకు నీ కూతుర్ని దూరం చేసింది. నా కూతురు మీ ఇంటి వారసురాలైతే ఆస్తి మొత్తం తనకు వస్తుందని మా అమ్మ పుట్టగానే బిడ్డని మార్చి మిమ్మల్ని మోసం చేసింది. ఏంటి దాసు నువ్వంటుంది? అంటే జోష్న నా కన్న కూతురు కాదన్నమాట. అవును. ఒరే కార్తీక్, నేను చెప్తూనే ఉన్నాను కదా జోష్న ఏదో తప్పు చేస్తుంది అని. మరి ఈ విషయం జోష్నకి కూడా తెలుసన్నయ్యా. ఎక్కడ నేను ఈ నిజాన్ని బయట పెడతానని జోష్న నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. కన్న తండ్రినే చంపాలని చూసిన జోష్న రేపు సుమిత్ర వదిన కూడా ఏదో ఒకటి చేస్తుంది. సుమిత్ర వదిన ప్రాణాన్ని కూడా తీయచ్చు. మరి నా కూతురు అన్నయ్య, నీ కూతురు ఎవరో కాదు, ఇదిగో ఇక్కడ నుంచిన ఈ దీపే ఈ నిలువెత్తు బంగారమే నీ కూతురు అన్నయ్య అని అంటాడు. ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. ఇక కార్తీక్ కూడా అలాగే చూస్తూ ఉంటే, ఇక అవునన్నయ్య, ఆ రోజు నీ కూతుర్ని చంపమని మా అమ్మ కబేలాకి ఇచ్చింది. కానీ వాడి బిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలి వెళ్ళాడు. అప్పుడే కుబేర్ తీసుకెళ్లి దీపని పెంచుకున్నాడు. దీపే మీ ఇంటి వారసురాలన్న విషయం నాకు తెలిసినప్పుడు, ఈ నిజాన్ని నీకు చెప్పడానికి వచ్చినప్పుడే జోష్న నా ప్రాణాలు తీయాలని చూసింది. కానీ నేను ఈ నిజాన్ని ఎప్పటికైనా నీకు చెప్పాలి అనుకున్నాను. అప్పుడే దీప కత్తిపోటుకి గురైనప్పుడు కార్తీక్తో నిజం చెప్పాను. కార్తీక్ నా దగ్గర మాట తీసుకున్నాడు, ఈ నిజాన్ని ఎవరితో ఎప్పుడు చెప్పొద్దని. కానీ సుమిత్ర వదిన ప్రాణాలకే ప్రమాదం అని తెలిసాక నిజం చెప్పడానికి వచ్చిన నన్ను జోష్న కిడ్నాప్ చేయించింది. అందుకే ఎలాగైనా సరే ఈ నిజాన్ని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. జోష్న సుమిత్ర వదిన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదన్నయ్యా. అవును, అప్పుడు నిన్ను గన్తో షూట్ చేయించింది కూడా నాకు తెలిసి జోష్నే అన్నయ్యా. అందుకే చెప్తున్నాను, జోష్నని వదిలిపెట్టద్దన్నయ్యా అని అంటూ ఉంటే ఒక్కసారిగా దశరథ, నాకు ఏం నమ్మాలో ఏం నమ్మకూడదో అర్థం కావట్లేదురా కార్తీక్. లేదు మావయ్య, దాసు మావయ్య చెప్పిందంతా నిజం. దీపే మీ అసలు కూతురు. కార్తీక్, అవును, డాక్టర్ హారిక గారు మీ కన్న కూతురే సుమిత్ర గారి ప్రాణాలు కాపాడుతుందని చెప్తే అలా అంటున్నారేంటి అని అడిగావు కదా. తను ఎవరో కాదు మావయ్య, దీపే సుమిత్ర అత్త కన్న కూతురు. దీపే అత్తకి బోన్ మ్యారో ఇస్తుంది. అవును, దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారు మ్యాచ్ అయినాయి అని ఇంటికొచ్చి చెప్పారు. అందుకే దీపని అత్త పక్కన నిలబెట్టారు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ అమ్మ దీప అంటూ దీపని హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతాడు. నాన్న అని కాంచన దీప కూడా నాన్న అని పిలుస్తూ ఉంటే దశరథ ఎమోషనల్ అయిపోతూ, నా కూతురికి జోష్న పిన్ని ఇంత అన్యాయం చేస్తారా? నా కూతురు ఇన్ని కష్టాలు పట్టడానికి కారణం పిన్న. ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడే వెళ్ళి నాన్నతో సుమిత్రతో దీపే నా కూతురు, దీపే ఇంటి వారసురాలన్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడే జోష్ని పోలీసులకి అప్పగించి పిన్నిని బయటకు గెంటిస్తాను అని వెనకాలనే, మావయ్య అలాంటి పని చేయదు. అవునన్నయ్య, నువ్వు కనుక ఇప్పుడు ఆ పని చేస్తే కన్న తండ్రిని నన్నే జోష్న చంపాలని చూసింది. నిజం తెలిసిన నిన్ను, సుమిత్ర వదిన్ని, శివనారాయణ గారిని ఎవరిని వదిలిపెట్టదు. అవును మావయ్య, దాసు మావయ్య చెప్తుంది నిజం. నిజంగానే జోష్న తను అనుకున్నది సాధించడం కోసం ఎవరి ప్రాణాలైనా తీస్తుంది. అందుకే మనం జోష్నని ముళ్ళుతో ముళ్ళే తీయాలి అంటారు కదా. ఇప్పుడు మనం అలే చేయాలి మావయ్య. ఇప్పుడు అత్తకి ఆపరేషన్ జరగాలి. ఈ టైంలో అత్తకి జోష్న తన కన్న కూతురు కాదు దీప అన్న విషయం, పారు చేసిన పాపం తెలిస్తే ఖచ్చితంగా అత్త తట్టుకోలేదు. అత్తకి చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పారు. అందుకే ఆపరేషన్ అయ్యే వరకు, అత్త కండిషన్ నార్మల్ పరిస్థితికి వచ్చే వరకు ఈ విషయాన్ని మనం బయట పెట్టకూడదు. అవును మావయ్య అని వెనకాలనే, అమ్మ దీప
ఎన్ని రోజులు నువ్వు నా కూతురు అయితే బాగుండు అనుకున్నాను. నువ్వే నా కూతురు అని తెలిసాక చాలా సంతోషంగా ఉంది. నా కూతురు కోసం, సుమిత్ర కోసం, మళ్ళీ మనమందరం సంతోషంగా ఉండడం కోసం ఈ నిజాన్ని నా గుండెలోనే పెట్టుకుంటాను. అలాగే దాసుమావయ్య, నువ్వు కూడా ఇప్పుడు బయట తిరగడం ప్రమాదం. అవును, కొన్ని రోజులు నేను ఒక సేఫ్టీ అయిన ప్లేస్లో నేను ఉంచుతాను. అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు. సరేరా కార్తీక్, ఎక్కడుండమంటావు? నా ఇల్లే నీకు సేఫ్టీ. నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటావు. లోపలికి పద మావయ్య అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే దీప లోపలికి వెళ్తూ ఉంటే దశరథ మనసులో చాలా సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక జోష్న అయితే ఇంటికి వస్తుంది. రాగానే ఇక ఏంటి దాస్ ఇక్కడికే వస్తాడనుకున్నానే, కానీ ఇక్కడికి రాలేదేంటి? అవును, అసలు దాస్ ఎక్కడికి వెళ్ళాడు? నాకేమీ అర్థం కావట్లేదే. ఏం జరుగుతుంది? నా వెనుక నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటే పారిజాతం ఇక జోష్న చంప పగలగొడుతుంది. ఒక్కసారిగా జోష్న, గ్రాని నువ్వా అంత గట్టిగా కొట్టావేంటి? కొట్టడం కదే, నిన్ను ఉతికి ఆరేయాలి అని చిత్త కొట్టేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక కార్తీక్ అలాగే దశరథ కూడా ఇంటికి వస్తారు. రాగానే పారిజాతం జోష్నని కొట్టడం చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అప్పుడే శివనారాయణ, సుమిత్ర కూడా కిందకి వస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ? పారిజాతం, నువ్వెందుకు జోష్నను కొడుతున్నావు? కొట్టడం కాదండి, దీన్ని ఏం చేసినా తప్పే. నా మనవరాలు ఏం చేసింది? ఏం చేసిందా? మీరు ఏం చెప్పారు? జోష్న తన స్నేహితురాన్ని కలవడానికి వెళ్తుంది అంటే మీరేమన్నారు? వెళ్ళొద్దు, మీ అమ్మని చూసుకొని ఇంట్లో ఉండమని చెప్పాను. కానీ ఈ జోష్న మీ మాటని పక్కన పెట్టి ఈ టైంలో బయటికి వెళ్ళి వస్తుంది. ఇప్పటి వరకు సుమిత్ర భోంచేసిందో లేదో కూడా ఇది పట్టించుకోలేదు అని వెనకాలని గ్రానికి పిచ్చి కింద ఇలా ఇరికించేసిందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, బుద్ధుందా జోష్న నీకు? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? మీ అమ్మని చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పేసి ఇక కావాలని రెచ్చిపోతూ, పిన్ని, నా వంతుగా నా కూతురికి ఇంకొక 2 దెబ్బలు వెయ్యు అని అంటాడు. దశరథ, నువ్వు చెప్తే నేను ఆపుతానా అని కావాలని ఇంకొకసారి టపా టపామని జోష్నని కొడుతుంది. ఇక కార్తీక్, పారు, నీ కోపం, నీ ప్రెస్టేషన్ చూస్తూ ఉంటే జోష్న దాసుమావయ్యని కిడ్నాప్ చేసిందన్న విషయం నీకు తెలిసిపోయినట్టుంది అని సీక్రెట్గా చెవులో అంటాడు. ఇక పారిజాతం, అవునరా, నువ్వు చెప్పింది నిజం. ఈ పాపిష్టిది నన్ను మోసం చేసింది అని చెప్పేసి అంటుంది. దాంతో ఒక్కసారిగా కార్తీక్ పక్కకి వెళ్ళిపోతాడు. ఇక జోష్న, బావా గ్రాని చెవులో ఏం చెప్పాడు? గ్రాని ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది? గ్రాని అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, చాలు చాలు, ఇక జరిగింది చాలు. చూడు జోష్న, మీ అమ్మ ఆపరేషన్ అయ్యే వరకు నువ్వు ఇల్లు కదిలి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలా కాదని నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తే పారిజాతం ఇప్పుడు నీకు ఇచ్చింది శిక్ష, అలాంటి పనిష్మెంటే ఇస్తుంది. పారిజాతం, ఈ రోజు నుంచి జోష్న బాధ్యత నీది. జోష్న ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా? నాకు తెలుసండి, నేను చూసుకుంటాను అని అనగంటే ఇక జోష్నని ఈడ్చుకుంటూ పారిజాతం వెళ్తూ ఉంటే దశరథ జోష్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక జోష్న, డాడీ ఏంటి నన్ను అంత సీరియస్గా చూస్తున్నాడు? అలాగే బావ ఫేస్లో ఏదో సాధించినంత ఆనందం కనిపిస్తుంది. బావ డాడీకి నిజం తెలిసిపోయిందా? దాసు డాడీని కలిశాడా? అసలు ఏమై ఉంటుంది? ఈ గ్రాని ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి జోష్న ఇక పైకి వచ్చి, గ్రాని నన్ను వదులు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా కొట్టావేంటి? అయినా అందరి ముందు నన్ను సపోర్ట్ చేయడం మానేసి నువ్వే అందరి ముందు నన్ను ఇరికిస్తావా? అసలు నిన్ను ఏంటే ఎక్కువ వాగుతున్నా సుమిత్ర కూతురా? గ్రాని, నోరు ముయ్యవే. ఇంకా గ్రాని గ్రాని అని నన్ను మోసం చేయాలని చూడకే. నాకంతా తెలిసిపోయింది. గ్రాని అంటే ఇలా మాట్లాడుతుంది. గ్రాని, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడతానే, నువ్వు చేసిన దానికి అసలు నేను నీతో మాట్లాడకూడదు. నిన్నిక్కడే చంపి పడేయాలంత కోపం వస్తుంది నాకు. గ్రాని, నోరు ముయ్యవే. పాపిష్టిదనా, నా పక్కనే ఉంటూ నా తెలివితేటలతో ఇంత పెద్దదానివయ్యి ఇప్పుడు నన్నే ముంచేయాలని చూస్తావా? నా కొడుకుని దాచిపెట్టి వాడిని కిడ్నాప్ చేయించి నన్నే పిచ్చిదాన్ని చేసి నాకు ఎక్కడలేని అబద్ధాలన్నీ చెప్పి పిచ్చిదానిలాగా నన్ను మోసం చేస్తావా? గ్రానికి నేను దాసుని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిపోయిందన్నమాట. గ్రాని, అది నోరు మియ్యవే. ఇక నువ్వు నాకు ఇంకా అబద్ధాలు చెప్పి నా నుంచి తప్పించుకోవాలని చూడకు. నువ్వు దాసుగాన్ని ఎక్కడ దాచిపెట్టావో అక్కడికి నేను కూడా వచ్చానే. నువ్వు ఆ రౌడీలతో ఏం మాట్లాడావో, దాసు ఎలా తప్పించుకున్నాడో అంతా నాకు తెలుసు. గ్రాని, అది చాలే, ఇంకా నాటకాలు ఆడకే. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ రోజు నిన్ను బిడ్డని మార్చింది నేనే. కానీ నువ్వు సుమిత్ర కూతురవని తెలిసాకే వాడికి నీకు ఏ సంబంధం లేదుగా.
అందుకే నా కొడుకు దాసుని కిడ్నాప్ చేయించావు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు ఎక్కడ బయటపడతాయా అని. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. కానీ ఈ పారిజాతం అంత తేలిక నిన్ను వదిలిపెట్టదు. చూడు, నా కొడుకుని దాచిపెట్టిన నువ్వు వాడెక్కడ ఉన్నా వెతికి పట్టుకునే సత్తా నీకుందని నాకు తెలుసు. వాడు ఎలాగైనా 2 రోజుల్లో నా కళ్ళ ముందు నిలబడాలి. లేకపోతే నువ్వు చేసిన పాపాలు, నీ నిజస్వరూపం, నీ పాపాల చిట్టా అంతా అందరి ముందు బయట పెడతాను. గ్రాని, అవునే, నీకు ముందే చెప్పాను, నా కొడుకంటే నాకు ప్రాణం. వాడి జోలికొస్తే నిన్ను వదిలిపెట్టను అని. చూసావుగా ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అయ్యానో, దీనికి డబుల్ రియాక్ట్ అవుతాను అని పారిజాతం వార్నింగ్ ఇస్తూ ఉంటే దశరథ అలాగే కార్తీక్ అదంతా కూడా వింటారు. ఇక దశరథని కార్తీక్ పక్కకు తీసుకొచ్చి, చూసావా మావయ్య, పారుకి జోష్న మీద అనుమానం స్టార్ట్ అయింది. అవును కార్తీక్, మావయ్య, ఈ అనుమానాన్ని ఇంకా మనం పెంచాలి. పారు అన్నోడితో పారుని జోష్న తన మనవరాలు అన్న విషయాన్ని బయట పెట్టించేలా చేయాలి. అలాగే దాసు మావయ్యని కనిపించకుండా దాచిపెట్టి జోష్నని పారుని ఒక ఆట ఆడుకోవాలి. అత్త ఆపరేషన్ అయ్యేలోపు వీళ్ళకి చుక్కలు చూపించాలి. వాళ్ళంతట వాళ్ళే ఇంట్లోంచి పారిపోయేలా చేయాలి. కార్తిక్, ఇన్ని రోజులు నా కూతుర్ని ఇబ్బంది పెట్టిన జోష్న అలాగే పిన్ని ఇద్దరికీ బుద్ధి రావాలి. వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష రావాలి. మావయ్య, అదంతా నేను చూసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇక కార్తిక్ కూడా అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంతలోకి పారు, ఒరే కార్తిక్, ఆగరా, ఆగు. ఏంటి పారు? ఒరే, నువ్వు నాకు చాలా సహాయం చేసావురా. నేనేం చేశాను పారు? ఏం చేశానంటే వింట్రా, నా మనవరాలు జోష్న దాసిని కిడ్నాప్ చేయించిందన్న అనుమానం నీకొచ్చి చాలా మంచి పని చేసావురా. లేకపోతే ఇంకా దాన్ని గుడ్డిగా నమ్మేదాన్ని. చెప్పానుగా పారు, జోష్న నువ్వు కనిపించేంత మామూలు కిలాడి కాదు. పెద్ద మేడం చాలా తెలివైంది. తను అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తుంది. నాకు తెలిసి పెద్ద మేడం దాసుమావిని ఎలా కిడ్నాప్ చేయించిందో, రేపు నిన్ను కూడా ఇంట్లో అందరూ మెడపట్టి బయటికి గెంటేలాగా ఏదో పెద్ద ప్లానే వేస్తుంది. ఏంటో నువ్వంటుంది? అవును, పెద్ద మేడం ఏదో పెద్ద స్కెచ్చే వేస్తుంది. పారు, ఇప్పటి వరకు నేను చెప్పింది జరిగిందా లేదా? జరిగిందిరా. ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా పెద్ద మేడం శివన్ తాతతో నీ మీద లేనిపోయినవన్నీ చెప్పి నిన్ను మెడపట్టి బయటికి గెంటేలా చేస్తుంది. నీ పోస్ట్ పోకుండా, నువ్వు ఇంట్లోంచి బయటికి పోకుండా ఉండాలంటే నువ్వు పెద్ద మేడం మీద ఒక కన్నేసి ఉంచాలి. వేస్తానురా, నా 2 కళ్ళు వేస్తాను. దాన్నికో వదిలిపెట్టను అని అనగానే కార్తిక్, నాకు కావాల్సింది కూడా అదే, బాయ్ పారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన దీప, బావా, అసలేం జరుగుతుంది? నాన్నకి దాసుబాబే నిజం చెప్పేశాడు. ఇప్పుడు నాన్న ఏమాత్రం బయటపడినా జోష్న నాన్నని ఏమైనా చేస్తుందేమో. లేదు మరదలా, ఆల్రెడీ అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. పారుకి దాసుమావిని కిడ్నాప్ చేసింది జోష్న అన్న విషయం తెలిసిపోయింది. జోష్నని లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చి వాయి కొట్టేసింది. అలాగే ఈ రోజు నుంచి పారుకి జోష్నకి మధ్యలో బగ్గుమనేలాగా మంట పుట్టించాను. ఏంటి బావను అంటుంది? అవును, జోష్న తన మనవరాలు కాదని పారు నమ్ముతుంది. అలాగే తన మనవరాల కోసం పారు ఇప్పుడు వెతకడం కూడా మొదలు పెడుతుంది. రేపు అసలు కథ మొదలు పెడతాను. ఏంటి బావా? అవును, తను అప్పుడు వదులుకున్న మనవరాలు నువ్వే అని పారుకి అర్థమయ్యేలాగా చేస్తాను. ఈ రోజు నుంచి పారుకి జోష్నకి చుక్కలు చూపిస్తాను. వాళ్ళంతట వాళ్ళే నిజం ఒప్పుకునేలా చేస్తాను. బావా, నువ్వు ఇలా చెప్తూ ఉంటే ఇదంతా బాగానే ఉంది. అమ్మకేం కాదు కదా దీపా, నువ్వు అత్తకి బోన్ మ్యారో ఇస్తున్నావు. అత్తకేమీ కాదు. కాకపోతే ఏమైంది బావా? అది అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా? అవును దీపా, కడుపులో ఉన్న బిడ్డ కోసం అమ్మ రేపు పూజలు చేయిస్తుంది. కానీ ఆ పూజలు ఎందుకు ఫలించవని అమ్మకు తెలీదు. అవును బావా, నా కడుపులో బిడ్డకి నేనే శత్రువుని. కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు అని ఏడుస్తూ ఉంటే, దీపా ఏడవకు బావా, హారిక గారిని కలిసి బిడ్డ బ్రతికేయడానికి అవకాశం ఉందేమోనని అడిగావా? అడిగాను దీపా. మరేమన్నారు? లేదని చెప్పారు. ఏంటి బావా, మనకి ఎందుకు ఇలా అవ్వాలి? దీపా, మనం ఒక మంచి కోసం ఒక అడుగు ముందుకు వేశాం. దేవుడి మీద భారం వేద్దాం. ఏదో ఒక రకంగా మంచి జరుగుతుంది. ఇక ఈ విషయం గురించి నువ్వేమీ ఆలోచించుకో, ముందు పడుకో అని వెనకాలనే, దేనికోసం ప్రశాంతంగా ఉండాలి బావా. మొన్నటి వరకు కడుపులో బిడ్డ కోసం నేను ప్రశాంతంగా ఉండాలని చెప్పు, మరి ఇప్పుడు దేనికోసం బావా అని దీప ఏడుస్తూ కార్తీక్ని హక్ చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం